యానం కిరాయి వెళ్ళానండి. కిరాయి వెళ్తే అప్పుడు అక్కడ దింపేసి బైపాస్కి వచ్చినప్పటికి నైట్ 9 అవుతుందండి. అయితే టికెట్ల కోసం వెయిట్ చేస్తున్నాను. కొద్దిసేపటికి ముగ్గురు ఆడవారు వచ్చారండి. వాళ్ళ ఏ ఊరు వెళ్తుందంటే పలానా ఊరు వెళ్తుందమ్మా అని చెప్పాను. చెప్తే సరే బాబు మేము వస్తామని ఎక్కారు. మళ్ళీ ఏమన్నా వస్తాయని చూస్తాం కదండి మనం. మళ్ళీ కొద్దిసేపటికి ముగ్గురు పెద్దోళ్ళు ముగ్గురు పిల్లలు వచ్చారండి. బాబు ఏ ఊరు వెళ్తుందంటే పలానా ఊరు వెళ్తుందని చెప్పాను. చెప్తే మేము కూడా వస్తామని అయితే ఒకటి అన్నారండి వాళ్ళు. బాబు టైం చూస్తేనేమో 9:30 అయిపోయింది, ఇంటికి వెళ్ళి వండుకోలేము, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి బాబు, నేను టిఫిన్ కట్టించుకుని వచ్చేస్తానంటే సరేనమ్మా అని ఆగితే వెళ్ళానమ్మా అని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే ఈవిడ టిఫిన్కి వెళ్ళింది. చూస్తున్నాను నేను ఆవిడ వస్తుందా అని. ఈలో కొద్దిసేపటికి ఒకడు ఆటో వేసుకుని వచ్చాడండి. వచ్చి వచ్చేస్తారా అని అడిగాడండి. అంటే ఇందులో ఒక ఆవిడ అన్నది వచ్చేస్తామండి అన్నది. అందులో పెద్ద ఆవిడ అన్నది, ఇది మనం ఎక్కి కూర్చున్నారు కదా పిల్లలు, పాపం చాలాసేపు నుంచి మన కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఈయన, ఈ ఆటోలోనే వెళ్దామంటే అందులో ఒక ఆవిడ అన్నది కళ్ళు ఎర్రజేసి ఆ పెద్దవాడి మీద ఊళ్ళో ఆటో మానేసి బయట ఆటో ఎక్కుతావా అని కళ్ళు ఎర్రజేసిందండి. అప్పుడు పెద్ద ఆవిడ అన్నది, బాబు ఏమనుకోకు, మేము ఆ ఆటో ఎక్కేస్తాము అంటే సరే అమ్మా ఊళ్ళో ఆటో కదా, నేను మాత్రం కాదండి కదా, సరే అమ్మా ఎక్కేయండి అని చెప్పానండి. చెప్తే ఆవిడ ఎక్కేసింది. ఎక్కేస్తే ఈలోగా టిఫిన్ కట్టించుకున్న ఆవిడ వచ్చేసింది. ఆ ఆటో కదా ఎక్కారు, ఈ ఆటో ఎక్కారేటట్టు ఊళ్ళోకి వెళ్తుంది కదా అని ఎక్కేసామన్నది. అంటే అప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత అన్నాడు ఈ ఆటో డ్రైవరు, అందరూ ఊళ్ళోకేనా అన్నాడు. ఊళ్ళోకే అంటే ఊళ్ళోకే అన్నారు. ఊళ్ళోకి అంటే 300కి రావద్దు అన్నాడు. ఇందులో పెద్ద ఆవిడ నోరు ఆవలించి వస్తుంది. గడుసుగా మాట్లాడిన ఆవిడ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు నేను అన్నాను, ఏమ్మా ఊళ్ళో ఆటో కదా అని నేను జాలిపడి సరే ఎక్కేయండమ్మా అన్నాను. మీరేమో నా మీద సీరియస్ అయిపోయారు ఆవిడ మీదనే. ఇప్పుడు ఏమైంది, కిరాయి చెప్తున్నాడు, మంచికి రోజులు లేవమ్మా, అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు నేను మీకోసం వెయిట్ చేశాను, వెయిట్ చేసినందుకు కూడా మీరు జాలి చూపించలేదు, కనికరం లేదు మీకు. ఊళ్ళో ఆటో కదా అని ఎక్కారు, ఆడేమన్నాడు ఇప్పుడు కిరాయి చెప్తున్నాడు, అలాగే ఉంటుందమ్మా మంచికి రోజులు లేవని నేను బయలుదేరటానికి సిద్ధమయ్యాను. ఆవిడ ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆవిడకి. అయితే సరేలే అని వాళ్ళు ఎలా పడతారులే అని నేను వచ్చేసాను. ప్రతి ఆటో డ్రైవర్ కూడా అదే పని చేస్తున్నారు. ఆటోవాడికి ఆటోవాడే తోడు ఉంటారని కోరుకుంటూ మీ సతీష్.